మేము బాగానే ఉంటాం. మీరే ఇంకా బాగోవాలి. ఫ్యాన్స్. సారీ, బానిసలు. టీఎఫ్ఐ బానిసలు. ఒక యాక్టర్ కోసం నువ్వు గొడవ పడ్డావేంటి? ఒక యాక్టర్‌ని అంటే నువ్వు ఫీల్ అవ్వడం ఏంటి? ఒక యాక్టర్ కోసం నువ్వు నీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం ఏంటి? ఆ యాక్టర్ సినిమా లాస్‌లో ఉంటే నువ్వు డబ్బులు కడతావా? ఆ సినిమా పోయినా, ఆడినా మీ సో కాల్డ్ హీరోకి పోయేదేం లేదు. పోయేది నీకు నీ సొంత డబ్బులే. మీ డబ్బులు నాకెందుకంటారా? అయితే నిన్నెవ్వడూ మార్చలేడు. మీలాంటి ఎర్రిపూకులు ఉండబట్టే ప్రీమియర్స్ పేరుతో ఒక టికెట్ ₹1000 దొబ్బుతున్నారు. రెగ్యులర్ షోస్ అయితే మినిమమ్ 300 అవుతుంది. మీలాంటోళ్ళు ఉన్నంత కాలం ఏం మారో ఎవ్వరూ మారరు. దేనికైనా ఓ లిమిట్ ఉంటది. అది అభిమానించడానికైనా, ఆదరించడానికైనా. కాదు భక్తులు జై మహేష్ బాబు. సినిమాను ఆపుతారా అంత వచ్చబడుతుంటే గుద్దలు దమ్ముంటే తెలంగాణకి రండి. భయం ఆంధ్ర భయం. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. ఈ పైనున్న క్లిప్స్‌లో ఉన్నోళ్ళని మనం ఫ్యాన్స్ అని ముద్రేశాం. సారీ, డై హార్డ్ ఫ్యాన్స్ అని ముద్రేశాం. బట్ వీళ్ళని ఇంకా ప్రిసైజ్‌గా కేటగరైజ్ చేయాలంటే వీళ్ళు ఎర్రిపూకులు. ఫ్యానిజం అనే టర్మ్స్ మర్చిపోయి బానిసలు, బానిసత్వం అని చెప్పే స్థాయికి దిగజారిపోయాం. ఎవరు బానిసలు? ఎవరికి బానిసత్వం చేయాలి? అర్థం కాక అడుగుతా, ఒక హీరో కార్ ఫైన్స్ నువ్వు కట్టడం ఏంట్రా ఎర్రిపూక? ఇంట్లో ఆడాళ్ళని తిట్టినా పర్లేదు కానీ హీరో అనకూడదా? నీ హీరోని నేను అనలేనప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ పావలాన్ని ఎందుకు అన్నావు? అది నీ సంస్కారం. అంటే ఒక మాట అనగానే పవన్ కళ్యాణ్ తిట్టేయడమే. కానీ నిన్ను నీ అమ్మని తిట్టినా, నీ చెల్లిని తిట్టినా, నీ అక్కని తిట్టినా, కానీ నీ హీరోని ఎక్కడ తీసాలా? ఎర్రిపోక, అది నా సంస్కారం. అసలు ఇంట్లో ఆడవాళ్ళని తిట్టకుండా మ్యాక్సిమం తిట్లే ఉండవు. ఎందుకంటే మనం బాగా కనెక్ట్ అయ్యి పర్సనల్‌గా తీసుకునేది మన ఇంట్లో ఆడవాళ్ళని అవమానించినప్పుడే. దానికి ఏం ఫీల్ అవ్వకుండా ఎవరినో ఇంట్లో అమ్మ, అక్కల కన్నా హై ప్రియారిటీ ఇస్తున్నావంటే ఐయామ్ సారీ టు సే దిస్. ఆ ఇంట్లో ఆడవాళ్ళ మీద నాకు జాలేస్తుంది. రివ్యూస్ తప్పుగా చెప్తే కొడతాం. ఇంకోటి ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేస్తే కొడతాం. కులాన్ని చూసుకొని సపోర్ట్ చేస్తే కొడతాం. అయినా క్యాస్ట్ ఇంకా రిలీజియన్‌ని చూసుకొని ఫ్యానిజం చేయడం ఏంట్రా ఎర్రిపూక? ఒకడేమో వేరే లాంగ్వేజ్‌లో తీసిన సినిమాని డబ్ చేసి మొత్తం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొని రేట్లు ఒరిజినల్ దానికన్నా పెంచి సినిమా హిట్ చేయడం మీ బాధ్యత అంటాడు. మరి ఆడియన్స్‌కి కన్వీనియంట్ రేట్లు ఇవ్వడం, మంచి ప్రొడక్ట్స్ ఇవ్వడం మీ బాధ్యత కాదా సార్? ఇంకొకడేమో తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ బికాస్ దే సపోర్ట్ ద ప్రొడక్ట్స్ అని ఎత్తేస్తారు. మళ్ళీ వాళ్ళకే రేట్లు పెంచి వదులుతారు. ఏమైనా అంటే మనం ఆదరిస్తూ ఉంటాం. అయినా ఏ చెత్తకి రేట్లు పెంచి వదిలినా మనం చూస్తాం అనే ధైర్యం. ఆడియన్స్ కోసం మంచి ప్రొడక్ట్స్ వదులుతున్నాం అని చెప్పి వాళ్ళ మీదే దీనికన్నా ఎక్కువ కాస్ట్‌ని రుద్దుతున్నారు. అయినా మనం సినిమాలు చూడడం మాత్రం ఆపం. ఎందుకంటే వీఆర్ సో కాల్డ్ బానిసలం. అయినా ఎందుకొచ్చింది ఈ పదం? ఎందుకు చెయ్యాలి బానిసత్వం? సినిమా అనేది గొప్పది. ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ అండ్ ఫైనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. ఆడియన్స్‌ని ఇబ్బంది పెట్టే ఆర్ట్ దేనికి పనికిరాదు. అండ్ ఆర్ట్‌ని ఎంకరేజ్ అండ్ ఎంజాయ్ చేయని ఆడియన్స్ శవాలతో సమానం. సొసైటీ ప్రెజెంట్ ఆ సిట్యుయేషన్‌లోనే ఉందనుకుంటున్నా. అయినా ఇలాంటి పిచ్చి పూకల్ని సపోర్ట్ చేసి, మనం మీమ్స్ ఏసి, ఫేమస్ చేసి ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ ఆర్ట్ బానే లాగుతుంది. ఆర్టిస్టులు బానే ఉన్నారు. మొడ్డ గుడిసేది ఆడియన్స్. అంటే మనం. ఇక్కడ మళ్ళీ 3 రకాలున్నారు. ప్రతి మూవీని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు, కొన్ని సెలెక్టెడ్ మూవీసే చూసి సాటిస్ఫై అయ్యేవాళ్ళు, ఒక హీరో కోసమో, ఒక క్యాస్ట్ కోసమో, ఒక స్టూపిడ్ మైండ్ సెట్‌తోనో సినిమాకి పోయేవాళ్ళు. ఆ ఫస్ట్ 2 టైప్స్ వల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఈ థర్డ్ టైప్ వల్లే డ్యామేజ్ మొత్తం వీరి జీవితం మీద పడతది. అండ్ ఇలాంటి జఫాగాళ్ళకి మనం ఏదో స్టార్ ట్యాగ్‌లో ఇచ్చే బిరుదు బానిసలు. యెస్, ఒప్పుకుంటున్నా. నేను కూడా ఒకప్పుడు బానిసని అని చెప్పుకొని తిరిగేవాడిని. నేను ఆల్మోస్ట్ అన్ని మూవీస్ ఉన్నంతలో ఫస్ట్ డేనే చూసా. అండ్ ఇప్పటికీ ప్రౌడ్‌గా చెప్పేదేంటంటే, నా వల్ల మా ఇంట్లో వాళ్ళు గానీ, ఫ్రెండ్స్ గానీ, పక్కనున్న వాళ్ళు గానీ ఎవ్వరు ఇబ్బంది పడలేదు. ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఈ హీరోని కావాలని మనం కించపరచలేదు. ఇక్కడ సినిమా నచ్చకపోతే ఒపీనియన్ చెప్పాల్సింది మూవీ మీద, ఆర్టిస్ట్స్ మీద గాదు. సొంత అభిప్రాయాలు ఆర్టిస్టుల మీద ఏమన్నా ఉంటే మడిచి మీ దగ్గరే పెట్టుకోండి. అంతేగాని సోషల్ మీడియాలో ట్రోల్స్ ఇంకా ఫోటోస్ మార్ఫ్ చేసి రుద్దకండి. అయినా ట్విట్టర్‌లో, ఇన్‌స్టాలో ఈ తప్పు కామెంట్లు, ఫ్యాన్ వార్స్ చేసే బ్యాచ్‌కి 99% ఫేక్ అకౌంట్‌లే. ఎందుకంటే వాళ్ళు చేసేది డిఫెండ్ చేసుకోలేనంత పెద్ద తప్పని ఆళ్ళకి తెలుసు. పోనీ దీనివల్ల సినిమాలకి యూజ్ ఏమన్నా ఉంటదా అంటే, పెద్ద యూజ్ కూడా ఏమి ఉండదు.
చూడండి, ఇలా ఉండడం అవార్డ్ అనేది కాదు. ఇట్స్ ఎ దరిద్రం అండ్ పీక్ పిచ్చి పూక్తనం. ఇదే పిచ్చి ప్రొడ్యూసర్స్‌తో పాటు పొలిటీషియన్స్ కూడా క్యాష్ చేసుకుంటున్నారు. మనం ఇలా ఉండడం వల్ల దేశానికి కాదు కదా, మన ఇంటికి కూడా ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకో, ముందు నువ్వు, నీ జీవితం, నీ కుటుంబం, ఆ తర్వాతే సినిమా, ఆ తర్వాతే యాక్టర్స్. సినిమా గొప్పదే, కానీ సినిమా కంటే యాక్టర్స్ గొప్ప కాదు. ఆర్ట్ ఫంబుల్స్ వెన్ ఆర్టిస్ట్స్ ఇంట్రూడ్. ఈ వీడియో చూసే వాళ్ళల్లో 70%కి నిజం అనిపిస్తే ఇంకో 30%కి గుత్తలో కాలుతుంది. అలా కాలే వాళ్ళకి చెప్తున్నా, ఈ వీడియో నీకోసమే.